గేమ్ చేంజర్ ఫ్యాన్స్ ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ను ఫేస్ చేశారో ఇప్పుడు దేవర ఫ్యాన్స్ అలాంటి ఫ్రస్ట్రేషన్ మోడ్ లో ఉన్నారు. అదేంటి, దేవర రిలీజ్ డేట్ లాక్ అయింది, ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా అంటారా? ఫస్ట్ లైన్ ఓకే, సెకండ్ లైన్ తోనే ప్రాబ్లం అంటున్నారు టైగర్ ఫ్యాన్స్. మేలు యంగ్ టైగర్ బర్త్డే గిఫ్ట్ గా రిలీజ్ అయింది దేవర ఫస్ట్ సింగిల్. జులై కూడా వెళ్లిపోతోంది, ఇంతవరకు సెకండ్ సింగిల్ రిలీజ్ కాలేదు. దాంతో టైగర్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అసలు డిసెంబర్ 27న దేవర రిలీజ్ అవుతోందా అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ కు ఆగస్టు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇంకా చిత్ర యూనిట్ షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉంది. అయితే దేవర టాకీ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బిజీగా ఉండడంతోనే సాంగ్స్ షూట్ ఆలస్యం అవుతోందని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా అర్జెంట్ గా సెకండ్ సింగిల్ రిలీజ్ చేయాలని టైగర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దేవర డాన్స్ పై ప్రశంసలు కురిపించే పనిలో పడింది జాన్వీ కపూర్. టైగర్ సెట్ లోకి అడుగుపెట్టిన వెంటనే సెట్ అంతా తెలియని ఎనర్జీ వచ్చేస్తుందని, ఇక ఎన్టీఆర్ డాన్స్ కు తాను ఫ్యాన్ గా మారినట్లు చెప్పింది జాన్వీ. డాన్స్ లో టైగర్ స్పీడ్ చూసి తాను ఆశ్చర్యపోయానని, ఎన్టీఆర్ ఒక సెకండ్ లో వేసే స్టెప్ తనకు నేర్చుకోవడానికి 10 రోజులు పడుతోందని చెప్పుకొచ్చింది జాన్వీ. కల్కి రిలీజ్ అయిన తర్వాత మైథాలజీ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉండనుంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు ఇమీడియట్ గా కాంతారా సీక్వెల్ ను రెడీ చేస్తోంది శాండిల్వుడ్. స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే కాంతారా 2 షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందిట. పుష్ప సీక్వెల్ కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సీక్వెల్ ఏదైనా ఉందా అంటే అది కాంతారా 2. 2 ఏళ్ల క్రితం విడుదలైన కాంతారా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు కాంతారా 2ను ప్రేక్షకుల అంచనాలు అందుకునే విధంగా తెరకెక్కిస్తున్నాడు రిషబ్. గత ఏడాది చివర్లో కాంతారా 2 షూటింగ్ స్టార్ట్ అయింది. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. మరో 2 వారాలు ఇండోర్ షూటింగ్ షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంటే కాంతారా 2 చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. అందుకే కాంతారా 2ను వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయాలనుకుంటున్నారట. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రిషబ్ ఇవ్వబోతున్నాడట. మొదటి భాగాన్ని కేవలం 16 కోట్లతో తెరకెక్కించారు. ఇప్పుడు కాంతారా 2ను మాత్రం దాదాపు 125 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ కు నార్త్ లో అంత క్రేజ్ ఉందని ఎలా తెలిసిందో తెలుసా? అసలు పుష్ప హిందీలో 100 కోట్లు ఎలా రాబట్టిందో తెలుసా? అందుకు చాలా పెద్ద స్టోరీ ఉంది. అయితే ఇప్పుడు సేమ్ స్టోరీ రామ్ లైఫ్ లో రిపీట్ అవుతోంది. డబుల్ స్మార్ట్ రిలీజ్ కు ముందు ఈ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఇంతకీ బన్నీ నార్త్ ఇండియా క్రేజ్ కు డబుల్ స్మార్ట్ కు లింక్ ఏంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇప్పుడంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. తన సినిమాలు, కొత్త సినిమాల పాటలు హిందీ మార్కెట్ లో సెపరేట్ గా రిలీజ్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు అల్లు అర్జున్ కేవలం తెలుగు చిత్రాలకే పరిమితమైన రోజుల్లో అతని సినిమాలు హిందీలోకి డబ్బింగ్ జరుపుకుని యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకున్నాయి. ఓ విధంగా యూట్యూబ్ హిందీ డబ్బింగ్ వెర్షన్ లో నార్త్ మార్కెట్ లో అల్లు అర్జున్ కు బాగా క్రేజ్ పెంచాయి. ఆ తరువాత ఇలాంటి క్రేజ్ ను మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించే యాక్షన్ మూవీస్ హిందీ డబ్డ్ వెర్షన్స్ కు నార్త్ మార్కెట్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఛత్రపతి హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హీరో రామ్ కు కూడా నార్త్ మార్కెట్ లో బాగా క్రేజ్ ఉంది. అందుకు కారణం అతను నటిస్తోన్న తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే 100 మిలియన్స్ కు తగ్గకుండా వ్యూస్ వస్తున్నాయి. ఇటీవల స్కంద ఇలాంటి రికార్డ్ ను అందుకుంది. ఓ విధంగా డబుల్ స్మార్ట్ హిందీ రిలీజ్ కు ముందు ఇది రామ్ కు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. తెలుగు అమ్మాయి తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా నిలబడటం అనేది ఈ సమయంలో కష్టమే. కానీ అంజలి ఈ ట్రెండ్ ను బ్రేక్ చేసింది. 2006లో ఫిల్మ్ కెరీర్ ను ప్రారంభించి 50 చిత్రాలను పూర్తి చేసుకుని ఇప్పుడు కెరీర్ లోనే బిగ్ ఫిల్మ్ గేమ్ చేంజర్ లో నటిస్తోంది. రాజులు అమ్మాయి ప్రస్తుతం తెలుగు తెరపై చాలా బిజీగా మారింది. దాదాపు 18 ఏళ్లుగా దక్షిణాది భాషల్లో నటిస్తూ నటిగా తనకు తాను ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన గీతాంజలి మళ్లీ వచ్చిందితో 50 చిత్రాలను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా కనిపించింది. ఓవైపు ఓటీటీ వరల్డ్ లోనూ అంజలి బిజీగా కనిపిస్తోంది. అక్కడ కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పుడు తన కెరీర్ ను మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతున్నానని చెబుతోంది అంజలి. శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం గేమ్ చేంజర్ లో అంజలి సెకండ్ హీరోయిన్ రామ్ చరణ్ తో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కనిపించనుంది.